ఎందుకని హెచ్చించితివే నన్ను. అందరం స్మరించేద్దాం ఈ మాట. ఎన్నుకుంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే. సింహాసనమెక్కించి సింహాసనమెక్కించి మైమరచితివే. ఈ మాటలు ఎవరి గురించి ఉద్దేశించి రాశారంటే దావీదు మహారాజు గురించి. దావీదు తనకి ఏమీ తెలీదు, రాజరికం గురించి కానీ ఏమీ తెలియదు. తన పనుల్లో ఏంటంటే ఆ సితారు వాయించుకుంటూ గొర్రెలు మెప్పుకునేవాడు. కానీ అటువంటి జీవితం ఉన్న దావీదును హెచ్చించి ఎన్నుకొని మందని వెంటాడే ఆ బ్రతుకులో ఉన్న దావీదును హెచ్చించి ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఎక్కడో ఉన్నవారము ఏదో పరిస్థితిలో ఏదో మనకే తెలుసు మన పరిస్థితి ఏంటో, కానీ ఇక్కడ వరకు తీసుకొచ్చాడంటే నాయన నేను చూచే ఈ కృప, నేను చూచే ఈ క్రియలు నీ చేతి బహుమానమే. అది కేవలము దేవుని చేతి బహుమానమే. ఇది చెప్తాం మాట కలిసి. ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, ఎన్నుకుంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని. ఎన్నుకుంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే. సింహాసనం